to teach and encourage the Sankirtan movement, congregation chanting of the holy name of God as revealed in the teachings of Lord Sri Krishna Chaitanya Mahaprabhu. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు. 4వ ఆశయం సంకీర్తన ఉద్యమం గురించి బోధించడం, దాన్ని ప్రోత్సహించడం. శ్రీ చైతన్య మహాప్రభు బోధనలో ప్రకటించినట్లు సంకీర్తన ఉద్యమాన్ని, పవిత్ర భగవన్నామాన్ని సామూహికంగా కీర్తించడాన్ని ప్రోత్సహించడం. Today is very very auspicious day, Bhadra Purnima. ఈరోజు చాలా శుభ దినము. ఈ రోజున భాద్ర పౌర్ణమి. It is glorified in Srimad Bhagavatam by Srila Sukadeva Goswami. ఈ భాద్ర పూర్ణిమ గురించి సుఖదేవ్ గోస్వామి చాలా ఘనంగా స్తోత్రం చేశారు. Let us know the importance of Srimad Bhagavatam. Srila Prabhupada and our Acharyas again and again emphasize that Srimad Bhagavatam is not different from Krishna himself. Giving this Purana is considered one of the highest gifts. అయితే ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటిది మనం బహుమానంగా ఇవ్వటం అనేటువంటిది ఈ యొక్క సర్వోన్నతమైనటువంటి ఉత్తమ బహుమతిగా పరిగణించబడుతుంది. మన పూర్వాచార్యులు, ప్రసిద్ధి చెందినటువంటి ఆచార్యులు ఈ యొక్క శ్రీమద్ భాగవతం అనేటువంటిది చాలా సర్వోన్నతమైనదిగా పరిగణించారు. Srimad Bhagavatam is Krishna in literary form. శ్రీమద్ భాగవతం అనేటువంటిది కృష్ణుని యొక్క సాహిత్య అవతారం. శ్రీమద్ భాగవతానికి కృష్ణుడికి తేడా లేదు. Srimad Bhagavatam, 1st canto, 3rd chapter, 40th verse. Idham Bhagavatam Nama Purnam Brahma Samhitam. This Bhagavata Purana is as brilliant as the sun, and it arose after Krishna returned to his own abode. It is Krishna's direct presence in Kali Yuga. ఈ కలియుగంలో ఈ యొక్క భాగవతం అనేటువంటిది కృష్ణుడు ఈ యొక్క స్వధామానికి వెళ్ళిపోయిన తర్వాత పురాణార్కోదరోదిత, ఈ పురాణం అనేటువంటి సూర్యుడు ఉదయించారంట. ఎందుకు? కృష్ణుడు వెళ్ళిపోతే అక్కడ ఆ చీకటి వచ్చింది. ఆ చీకటిని ప్రాళదోడటానికి ఈ యొక్క సూర్యుడి రూపంలో ఈ భాగవతం, కృష్ణుడి రూపమే మళ్ళీ భాగవతంగా ఆ సాహిత్యావతారంలో ఈ కలియుగంలో ప్రకటితమైనారు. To gift the Bhagavatam is to gift Krishna himself in book form. అయితే ఈ భాగవతాన్ని బహుమతిగా ఇవ్వడము అనంటే ఈ యొక్క ఒక గ్రంథ రూపంలో కృష్ణుణ్ణి ఇతరులకి బహుమానంగా ఇవ్వడం. Eternal benefit to the giver and the receiver. Padma Purana says, among all gifts, the gift of Srimad Bhagavatam is the highest, for it delivers one from repeated birth and death. అయితే పద్మపురాణం ఏం చెప్పిందంటే, మనం ఈ యొక్క జన్మించడం, మరణించడం, ఈ యొక్క పరంపర నుంచి మనం బయటపడతాం ఎప్పుడు? ఈ భాగవతాన్ని దానం చేసినప్పుడు. అంత గొప్ప ఫలితం ఉంది. అంటే ఏమిటి? జన్మ మృత్యు, ఈ యొక్క జనన మరణ చక్రాల నుంచి మనం బయటపడతాం ఈ భాగవతాన్ని దానం చేస్తే, ఎవరికైనా బహుమానంగా ఇస్తే. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ యొక్క బహుమానంలో మనం అనేకమైనటువంటి బహుమానాలు ఇస్తూ ఉంటాం, బహుమతులు ఇస్తూ ఉంటాం. ఈ బహుమతులు ఇచ్చేదానిలో గొప్ప బహుమతి ఈ యొక్క శ్రీమద్ భాగవతం ఇవ్వడం. Whoever receives Srimad Bhagavatam gets the chance to hear directly about Krishna, which purifies the heart. అయితే ఎవరైతే ఈ యొక్క భాగవతాన్ని దానంగా ఇస్తారో, బహుమతిగా ఇస్తారో, వాళ్ళు యొక్క హృదయం పవిత్రం అవుతుంది. వాళ్ళకి ప్రత్యక్షంగా కృష్ణుని శ్రవణం చేసేటువంటి శక్తి వాళ్ళకి లభిస్తుంది. The giver becomes a Nitya Yagnika, performer of eternal sacrifice, because spreading Krishna Katha is the highest yagna in Kali Yuga, that is Sankirtana Yagna. ఈ యొక్క సంకీర్తన యజ్ఞం, కృష్ణుని గురించి ఆయన యొక్క వార్తలు, ఆయనకి సంబంధించినటువంటి సందేశాలు, ఆయనకి సంబంధించిన వివరణలు ప్రచారం చేయడం అనేటువంటిది కలియుగంలో చాలా గొప్ప యజ్ఞం. అది సంకీర్తన యజ్ఞం. ఎవరైతే ఈ యొక్క భాగవతాన్ని దానం చేస్తారో వాళ్ళు గొప్ప ఫలితాన్ని, ఈ యొక్క యజ్ఞం, నిత్య యజ్ఞం, నిత్య యాజ్ఞికులు ఉంటారు కదా, ఆ నిత్యము యజ్ఞం చేసినటువంటి ఫలితం
ఈ యొక్క శ్రీమద్ భాగవతం దానం చేయడం ద్వారా, బహుమానంగా ఇతరులకు ఇవ్వడం ద్వారా ఆ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. A special glorification on Bhadra Purnima, Srimad Bhagavatam, 12th canto, 13th verse, 13th chapter, 13th verse. Summary verse after this also glorifies, if on the full moon day of the month of Bhadra, one places Srimad Bhagavatam on a golden throne and gifts it, he will attain the supreme destination. అయితే మనకి భాగవతంలోనే ఈ భాద్ర పూర్ణిమ మహాత్మ్యం, ఈ భాగవత దాన మహాత్మ్యం గురించి 12వ స్కందం 13వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. ఈ భాగవతాన్ని ఎవరైతే స్వర్ణసింహాసనం మీద అలంకృతమైనటువంటి ఆ గ్రంథాన్ని ఉంచి స్థాపించి ఇతరుడికి ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి ఉత్తమ గతి, ఉత్తమ సిద్ధి లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. The verse is పౌష్టపద్యం పౌర్ణమాస్య హేమసింహ సమన్వితం దదాతి యో భాగవతం సయాతి పరమాం గతిం. సో you are performing the highest dana which assures liberation for both giver and receiver. అయితే సయాతి పరమంగతి హేమసింహాసనోపరి. అయితే ఎవరైతే ఈ హేమసింహాసనం అంటే ఈ బంగారం సింహాసనం మీద స్థాపించి ఈ యొక్క భాగవతాన్ని దానం చేసినవాడు, పుచ్చుకున్నవాడు, ఇద్దరు కూడా సయాతి పరమంగతి, వాళ్ళు ఉత్తమమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతారు. This verse makes it clear, gifting Bhagavatam is direct passport to Goloka. ఈ యొక్క శ్లోకం మనకి తేటతెల్లం చేయబడింది. ఏమిటిది మనకి వెల్లడి చేయబడింది అని అంటే, గోలోకానికి అనుమతి పత్రం, పాస్పోర్ట్. మనం ఒక దేశానికి వెళ్ళాలంటే మనం అనుమతి పత్రం ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి. మరి గోలోకానికి వెళ్ళాలంటే ఈ భాగవతం దానం చేయడమే అది ఒక పాస్పోర్టు అని చెప్తున్నారు. Srimad Bhagavatam is the ripened fruit of Vedic knowledge. Nigama kalpa tarur galitam phalam. It is ripened fruit of the desired tree of Vedic literature, made even sweeter by Sukadeva Goswami's lips. నిగమ కల్పతరోర్ గలితం ఫలం. ఈ యొక్క నిగమ, ఈ యొక్క ఫలము భాగవతం అనేటువంటిది వేదాలు అనేటువంటి కల్పవృక్షం. ఆ కల్పవృక్షానికి పండినటువంటి పక్వమైనటువంటి ఫలం. ఆ ఫలం ఎలాంటిది? సుఖదేవ గోస్వామి చేత ఆయన నోట్లో నుంచి జాలివారిండు, ఏదైతే చిలక కొట్టినటువంటి పండులాగా ఆ విధంగా సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి వచ్చింది. అందువల్ల దీని స్వారస్యం ఇంకా ఎక్కువ. Finally, Prabhupada gives instruction, Srila Prabhupada instruction. Srila Prabhupada called the distribution of Srimad Bhagavatam the highest, the greatest welfare work. ఇది ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటిది వితరణ చేయడం అనేటువంటిది చాలా సర్వోన్నతమైనటువంటి సంక్షేమ కార్యక్రమం. He translated and published the entire Bhagavatam to fulfill Chaitanya Mahaprabhu's mission in every town and village. My holy name will be heard. చైతన్య మహాప్రభు ఉద్యమం ఏమిటది? ఈ నగరాది గ్రామాలలో అంతా కూడా, ఈ పృథివిలో ఉన్నటువంటి అన్ని నగరాది గ్రామాల్లో కూడా ఆయన యొక్క నామం ప్రచారం జరగాలి. దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఈ భాగవతాన్ని ఆయన ప్రత్యక్షంగా అనువదించి దాన్ని ముద్రించి వితరణకి కావలసినటువంటి సౌకర్యాలు వితరణ చేసి ఇలాగా ఆయన అందరికీ కూడా ఇచ్చేరు. Srila Prabhupada finally says, by gifting Bhagavatam, one becomes an instrument in this mission. అయితే శ్రీల ప్రభుపాదుల వారు మనకి చివరిగా చెప్పేటువంటి సందేశం ఏంటంటే, ఎవరైతే ఈ శ్రీమద్ భాగవతాన్ని ఇతరులకి వితరణ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ ఉద్యమంలో ఒక సాధనలాగా, ఒక ఉద్యమంలో వాళ్ళు ఒక వ్యక్తిగా పరిగణించబడతారు అని చెప్తున్నారు. So he is requesting, encourage devotees to gift Srimad Bhagavatam. We have to remind them, you are not giving just a book, you are giving Krishna himself. You are planting a seed of eternal bhakti in someone's home. You are performing a highest dana which assures liberation for both giver and receiver. ఇందులో మనం ఏదో పుస్తకం ఇవ్వట్లేదు, భక్తి అనేటువంటి బీజాన్ని మనం దానం చేస్తున్నాం. ఈ పుస్తకం వెళ్ళినప్పుడు ఆ భక్తి అనేటువంటి బీజం వాళ్ళ ఇంట్లో నాటబడి అది మొలకెత్తుతుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. Today is lunar eclipse, so temple closes by 4:30.
4 o'clock, the temple will be closed. We request